ఖమ్మం జిల్లా తిరుమలపాలెం మండలం సుద్దవాగుతండ గ్రామ పంచాయతీ సర్పంచ్ బాణోత్ రవి ఆర్మీ రవి. నేను మొన్న ఎలక్షన్లో సర్పంచ్గా పోటీ చేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలుపొందినటువంటి సర్పంచ్. నేను అక్కడ సుద్దవాగుతండ గ్రామ పంచాయతీలో నేను సర్పంచ్ ఎన్నికైన తర్వాత అక్కడ అవి ఏ అభివృద్ధి పని చేయాలన్నా కూడా అధికార పార్టీ నాయకులు అడ్డుపడుతూ ఏ విధంగా నన్ను ఇబ్బంది పెడుతున్నారో అనేది మీకు ఈ ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. దయచేసి ఒకసారి క్లుప్తంగా ఆలోచన చేయాలి. మా సుద్దవాగుతండ గ్రామ పంచాయతీ అనేది పాలేరు నియోజకవర్గంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాన్స్టిట్యున్సీ ఇది. ఈ కాన్స్టిట్యున్సీలో నా సుద్దవాగుతండ గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందనీయకుండా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి అనుచరుడు తిరుమలపాలెం మండలంలో షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి నా గ్రామ పంచాయతీ అభివృద్ధి పనులను అడ్డుపడుతూ సర్పంచ్కి సంబంధం లేకుండా నా గ్రామానికి ఉపాధి హామీ పథకం దగ్గర నుండి ఏ పనులనైనా ఆ వ్యక్తి అడ్డుపడుతూ మొన్ననే ఎంపీడీఓ గారికి ఫోన్ చేసి ఆయన బెదిరించి నాకు సంబంధం లేకుండా సెక్రటరీ గారికి సంబంధం లేకుండా ఆయన ఎమ్మటి తిరిగే వ్యక్తులకు లాగిన్ ఇప్పించుకుంటూ ఆయన ఇష్టానుసారంగా పనులు చేపిస్తున్నారు. దయచేసి స్థానిక ఎమ్మెల్యే రెవెన్యూ శాఖ మినిస్టర్ మంత్రి గారు ఒకసారి మా గ్రామం గురించి ఒకసారి మీరు ఆలోచన చేయాలని. రెండో విషయం ఏంటంటే మా గ్రామం అభివృద్ధిలో వెనకబడి ఉన్నది. పోలింగ్ స్టేషన్ బూత్లలో మొదటి బూతు అభివృద్ధిలో మాత్రం వెనకబడి ఉన్నది. దయచేసి మా గ్రామానికి ఇప్పటి వరకు ఎన్ఆర్జీఎస్ కింద వచ్చిన వర్కులు కూడా మాకు ఇవ్వకుండా దానికి హోల్డ్లో పెట్టించి మాకు రావాల్సినటువంటి అభివృద్ధి పనులని ఇక్కడ షాడో ఎమ్మెల్యే మా గ్రామానికి అభివృద్ధి చెందనీయకుండా వాటికి అడ్డుపడుతున్నారు. అదేవిధంగా నా పైన అనేక సార్లు కక్షపూరితంగా అక్రమ కేసులు పెట్టిస్తున్నాడు ఈ షాడో ఎమ్మెల్యే. అక్రమ కేసులు పెట్టడమే కాకుండా నన్ను చంపించడానికి కూడా ట్రై చేశారండి. దయచేసి ఇప్పుడు నేను అక్కడ సర్పంచ్ని. నాకు చట్టపరంగా సర్పంచ్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ చట్టపరంగా ఏ విధంగా అక్కడ నిధులు రావాలో ఆ నిధుల్ని రానియకుండా, నిధులు వచ్చిన తర్వాత కూడా రానియకుండా దానికి పక్కదోవ పట్టేయాలని దానికి ఆఫ్ చేసి ఈ అభివృద్ధి చెందొద్దు, నాకు బ్యాడ్ నేమ్, నాకు ఒక చెడు పేరు రావాలనే ఆలోచనతోటి ఈ షాడో ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఆయనకు ఈ విధి మీ దృష్టికి తీసుకొస్తున్నా. నేను మీ ఎమ్మటి తిరిగే షాడో ఎమ్మెల్యే మీ పేరు చెప్పుకొని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి మంత్రి గారు దీని మీద మీరు తక్షణమే చర్య తీసుకొని మా గ్రామానికి వచ్చినటువంటి అభివృద్ధి పనులు కానీ సర్పంచ్కు ఉన్నటువంటి చట్టాలు కానీ ఆ చట్టాలు ఈయనకు విరుద్ధంగా పనిచేస్తున్నాడు ఈ షాడో ఎమ్మెల్యే. మా గ్రామ పంచాయతీలలో ఇతనికి ఎలాంటి సంబంధం లేదు. మొన్న ఎంపీడీఓ గారికి ఫోన్ చేసి ఈ విధంగా బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఎంపీడీఓ గారే నాకు ఇబ్బంది పెడుతున్నారు. రవి గారు ఒకసారి ఆలోచన చేయండి. ఆయన బట్టి తిరిగే కార్యకర్తలకు లాగిన్ ఇవ్వాలనే టైప్లో చెప్పారు. అలాగే వాళ్ళు లాగిన్ ఇచ్చారు. కనీసానికి సర్పంచ్లకు తెలియదు, సెక్రటరీ గారులకు తెలియదు. వీళ్ళు ఇష్టానుసారంగా చేస్తున్నారండి. నా గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందనీయకుండా అడ్డుపడుతున్నారు. దయచేసి ఈ ప్రభుత్వానికి కోరుకునేది ఒకటేనండి, ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారికి నేను కోరుకునేది ఒకటేనండి, మా గ్రామానికి రావాల్సినటువంటి అభివృద్ధి పనులకు మాత్రం మీరు అడ్డుపడకండి. మా గ్రామ ప్రజలకు మా గ్రామ తండ గిరిజన ప్రాంతం, ముజాయితీపురము సుద్దవాగుతండ గ్రామం అనేది గిరిజన ప్రాంతము, బడుగు బలహీన వర్గాల ప్రాంతము. అక్కడ ఉన్నటువంటి గూడము కనీసానికి ఇల్లులు కావాలన్నా మాకు ఇందిరమ్మ ఇల్లు కూడా సరిగా లేవు, అక్కడ సరిగా ఇవ్వలేదు. ఇందిరమ్మ కమిటీ చైర్మన్ ఎవరు ఉన్నారో ఆయనే ఇల్లు కట్టుకోలేదు, ఆయన కనీసం ఇల్లు స్టార్ట్ చేసుకోలేదు. మీరు ఇల్లు స్టార్ట్ చేసుకోలేదు, కనీసానికి మీరు ఒక క్యాన్సల్ లెటర్ ఇవ్వండి అంటే క్యాన్సల్ లెటర్ ఇవ్వకుండా ఏం చేసుకుంటారో చేసుకోండి అనే టైప్లో ఆయన షాడో ఎమ్మెల్యే చెప్తున్నారు. మొన్న నాకు వేరే వాళ్ళకు ఇల్లు లేనే ఇవ్వాలన్నా కూడా వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. ఇదండి మా పరిస్థితి, సుద్దవాగుతండ గ్రామ పంచాయతీ పరిస్థితి. ఆనాడు కూడా కందల ఉపేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ గ్రామంలో గెలిచినటువంటి సర్పంచ్ని సపోర్ట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి పనులు మొత్తం చేయించి తోడుగా ఉన్నారు ఎమ్మెల్యే గారు ఆనాడు. కానీ ఈనాడు గెలిచినటువంటి ఈ ఎమ్మెల్యే గారు, మంత్రి గారు కనీసానికి గ్రామాలు తండాలకు అభివృద్ధి జరగనీయకుండా చూస్తున్నారు. కానీ దయచేసి మీరు అలాంటి
కక్షపూరితంగా చేస్తే నా ఒక్కడికి కాదు నష్టం జరిగేది, గ్రామ ప్రజలకు నష్టం జరుగుతుంది, గ్రామానికి నష్టం జరుగుతుంది. ఆ గ్రామానికి నష్టం జరిగితే మీకే చెడ్డ పేరు వస్తుంది. దయచేసి మీరు నాతోని కొట్లాడండి. మీ పార్టీ పరంగా నాతోని మీరు ఫైట్ చేయండి. కానీ నా గ్రామంతో మీరు ఫైట్ చేస్తే నష్టం అనేది నా గ్రామ పంచాయతీకి. దయచేసి ఇది కరెక్ట్ కాదని చెప్తున్నామండి. దయచేసి ఒక సర్పంచ్, నాది ఒక గిరిజన సర్పంచ్, నా ఆవేదన, నా గ్రామం అభివృద్ధి చెందడానికి మీరు అడ్డుపడుతున్నారు, చెందనీయకుండా అడ్డుపడుతున్నారు. నా గ్రామం అభివృద్ధి చెందాలంటే మీరు అడ్డుపడకండి దయచేసి. ఇదే విధంగా నా గ్రామానికి మీరు అడ్డుపడితే నేను ఇంకా ఎక్కడి దాకా వెళ్తాననేది కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. షాడో ఎమ్మెల్యే నేను చెప్తున్నాను, నా గ్రామంలో మీరు ఏలు పెట్టి నా గ్రామాన్ని అభివృద్ధికి అడ్డుపడాలని చూస్తే నేను నెక్స్ట్ వారం నుండి నా గ్రామ ప్రజల్ని తీసుకొని నేను మన సీఎం గారి దగ్గర సీఎం క్యాంప్ ఆఫీస్ దాకా నేను వెళ్ళాలని కూడా ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఇదే విధంగా మీరు అడ్డుపడితే దయచేసి నా గ్రామ అభివృద్ధికి మీరు అడ్డుపడకండి. మీరు ఏదైనా ఉంటే నాతోని కొట్లాడండి, పార్టీ పరంగా నాతోని కొట్లాడండి. నేను దేనికైనా సిద్ధం, నాతోని మీరు ఏదైనా చేయాలనుకుంటే. కానీ అది మాత్రం రాజ్యాంగ పరంగా నాకు ఇచ్చినటువంటి నా హక్కుల్ని మీరు తొక్కాలని ప్రయత్నం చేయకండి. నా గ్రామ పంచాయతీని అభివృద్ధిని అడ్డుపడకండి.